నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక విధ్వంసం చేసిందని ఆగ్రహం. పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని, రాక్షస పాలన చూశామని వ్యాఖ్య. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి క్లస్టర్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ QR కోడ్ రిలీజ్ చేసి కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించడం జరిగిందని వెల్లడి. శ్రావణ మాసంలో ప్రతి ఏళ్లాగానే ఆర్టిస్ట్ షో బ్రాండెడ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ బందరోడ్లోని మల్బార్ అండ్ గోల్డ్ డైమండ్స్ లో వినియోగదారుల సమక్షంలో ప్రారంభించిన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వజ్రాభరణాలు మరియు జాతి రత్న ఆభరణాలు ప్రదర్శిస్తుందని తెలిపిన షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత పాలకులు పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారని, ఎన్నికల ముందు రాక్షస పాలన చూశామని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఇబ్బందులు పడుతూ పెన్షన్లు పెంచారని, అయితే కూటమి పాలనలో ఒకేసారి పెన్షన్లు పెంచామని ప్రజలకు వివరించారు. ఒంగోలు దర్శిలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి ఆడబిడ్డలపై జగన్ తన దినపత్రికలో దారుణంగా చిత్రీకరించారని ఫైర్ అయ్యారు. జగన్ వదిలి వచ్చిన సమయంలో ఆడబిడ్డలు క్షమాపణ చెప్పమని అడిగారని, అయితే వారిపై దౌర్జన్యం చేశారని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే విమర్శించాడని, అతను పశువా లేక మనిషా అర్థం కావడం లేదని చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. వీరాయపాళెం, దర్శి మండలం, ప్రకాశం జిల్లా ఒక చరిత్ర, మళ్ళా చరిత్ర అనే ఉంటే దాంట్లో రాయదగ్గ చరిత్ర ఈ వీరాయపాళెం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైనటువంటి సమయం నాకు ఏది లేదు జీవితంలో. చుట్టూ చూస్తే పచ్చని పొలాలు, రైతు ఎప్పుడూ పొలం దగ్గరనే ఉంటాడు, ఈ ఎండలోనే ఉంటాడు. అలాంటి ఎండలో కూర్చొని రాష్ట్రానికి అన్నదాత సుఖీభవ కింద ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశామంటే, మీ అకౌంట్కి వేసామంటే అది చరిత్ర. అదే నాకు సంతోషం. మిమ్మల్ని చూస్తున్నా, ఒక్కొక్కరిని చూస్తే సూపర్ 6 వచ్చాయి, అనేక కార్యక్రమాలు వచ్చాయి. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, తల్లికి వందనం వచ్చింది అని ఆనందపడతా ఉంటే దానికంటే నాకు ఏరే సంతోషం ఏముందని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నదాత ఎప్పుడు కూడా సుఖీభవ, రైతే రాజు కావాలి. అందుకని ఈరోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి, ఆ కష్టాలు నా వరకే పరిమితం. మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి రామలింగేశ్వర్ నగర్ క్లస్టర్ 16వ డివిజన్ మరియు కృష్ణలంక క్లస్టర్ 18వ డివిజన్ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని QR కోడ్ రిలీజ్ చేసి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ ఫ్లోర్ లీడర్, మాజీ డిప్యూటీ మేయర్, డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఆయా డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో ప్రతి ఏటలాగానే ఏడు కూడా ఆర్టిస్ట్ షో బ్రాండెడ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను బందరోడ్లోని మల్బార్ అండ్ గోల్డ్ డైమండ్స్ లో వినియోగదారుల సమక్షంలో శనివారం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో బంగారం, వజ్రాభరణాలు మరియు జాతిరత్నాల ఆభరణాలు ప్రదర్శిస్తుందని షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. ఆర్టిస్ట్ షోలో ప్రత్యేక ఆభరణాలుగా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి బ్రాండ్ లో సమాహారం, మెయిన్ ధృవీకరించిన వజ్రాభరణాలు, వివాహం, పార్టీ సంబరాల కోసం ఏరా అన్కట్ వజ్రాలతో ఒదిగిన విశిష్ట శ్రేణి, రష్యా జాతిరత్నాల ఆభరణాల సముదాయం, ఎథ్నిక్స్,
హస్తకళ నైపుణ్యతతో తయారైన ఆభరణాలు, జోల్ అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగవాళ్ళ మనసులు దోచుకుంటాయి. డివైన్ భారతీయ ప్రాచీన సాంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం స్టారెట్లు, పిల్లల ఆభరణాలు ఈ ఎగ్జిబిషన్ లో లభిస్తాయని తెలిపారు. ఆగస్టు 10, 2025 వరకు నిర్వహించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ ఆర్టిస్ట్ షో సందర్భంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని, బంగారు ఆభరణాలు, రత్నాల ఆభరణాలు తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 30% వరకు తగ్గింపు మరియు వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు పొందవచ్చని తెలిపారు. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శకత ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్యం తగ్గింపు, వజ్రాభరణాల మార్పిడిపై 100% విలువ, 100% BISL హాల్మార్క్ తో ధృవీకరించబడిన స్వచ్ఛమైన HID బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యమైన IGI మరియు GIA ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ అనలైజర్ జీవితకాల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జల్లి రేష్మ, ప్రత్యూష, హేమదీపిక, హేమశ్రీ, షేక్ నజీరా, దీపిక మరియు మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. Reshma Jelly. I'm past president of Innerville Club of Vijayawada. Ours is a service organization and I'm also an artist, Andhra Best Woman Recognized Artist, and I received many awards from Rashtrapati Bhavan, and I'm very happy to launch this show. I thank Malabar Gold and Diamond Showroom and ee roju vachesi artistry show inauguration jarigindandi. Ee artistry show vachesi ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 10 వరకు ఉంటుంది. సో ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అందరూ తప్పకుండా వచ్చి వీచ్ చేసి చూసి ఈ కలెక్షన్స్ని ఆనందించి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు దీపిక. మనం ఈరోజు విజయవాడలో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఉన్నాము. సో ఈ రోజు నుంచి 10th ఆగస్ట్ వరకు మన మలబార్లో ఆర్టిస్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అంతేకాదండి, వీళ్ళు మన ఈ మంత్ 8th వరకు కూడా 30% ఆఫ్ ఇస్తున్నారు గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ పైన. సో అందరూ తప్పకుండా విజిట్ చేసి షాపింగ్ చేసేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు హేమశ్రీ, నేను మోడల్ని. మీరు అందరు బాగున్నారు అనుకున్నాం. మనం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతుంది. వీళ్ళ దగ్గర అయితే వైడ్ రేంజ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మీరు కంపల్సరీగా వచ్చి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు ప్రత్యూష. నేను సెలబ్రిటీ మెహందీ అండ్ మేకప్ ఆర్టిస్ట్. అండ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఈ రోజు నుంచి ఆగస్ట్ 10th వరకు అయితే ఆర్టిస్ట్రీ షో నడుస్తుంది. బ్రైడ్స్ టు బి ప్లీజ్ విజిట్ ద షోరూమ్. వీళ్ళ దగ్గర చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా నడుస్తుంది 8th వరకు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి విజిట్ చేశాను. సో ఇది దాదాపు 8 years నుంచి మేము ఇక్కడికి గోల్డ్ అండ్ డైమండ్స్ పర్చేస్ చేస్తున్నాము. ప్రెసెంట్ అయితే ఆర్టిస్ట్రీ కండక్ట్ చేస్తున్నారు, ఆర్టిస్ట్రీ షో కండక్ట్ చేస్తున్నారు. ఆగస్ట్ 2 నుంచి 10th వరకు కన్ఫామ్గా విజిట్ చేయండి. లాట్ ఆఫ్ హ్యూజ్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కన్ఫామ్గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి విజిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈరోజు ఆర్టిస్ట్రీ షో అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ షో వచ్చేసి 2 నుంచి 10th వరకు ఈ షో అవైలబిలిటీ ఉంటుంది. ఈ షో టోటల్ 9 days అనమాట.
సో ఎవ్రీ ఇయర్ కూడా మన ఆర్టిస్ట్ షోని లాంచ్ చేసాము. సో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీదకే లాంచ్ జరిగింది. సో ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలర్ అని చెప్పి ఒక స్పెషల్ కాన్సెప్ట్తో ఎవ్రీ ఇయర్ మలబార్లో లైట్ వెయిట్ కలెక్షన్ నుంచి హెవీ వెయిట్ మోడల్స్ వరకు అన్ని ఐటమ్స్ అనేది అవైలబుల్ పెట్టామండి. సో ప్రత్యేకంగా ఏంటంటే మ్యారేజ్ సీజన్ కమింగ్ ఉంది కాబట్టి ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక వధువు కావాల్సిన ఈచ్ స్టార్టింగ్ ఇయర్ రింగ్స్ నుంచి తిక్క, వడ్డానం, అన్కట్, హారం, ఫిష్, గోల్డ్, సిల్వర్ అన్ని ఐటమ్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి. సో మన స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. గోల్డ్ మీద వచ్చేసి ఫ్లాట్ 30% ఆఫర్ ఉంది 8th వరకు. అలాగే అన్కట్స్ మీద కూడా ఫ్లాట్ 30% ఆఫర్ ఉంది. ఫిషెస్ మీద కూడా ఆఫర్ ఉంది. సో డైమండ్ మీద వచ్చేసి ఫ్లాట్ 30% ఆఫర్ అనేది అప్ టు మనం ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని విజయవాడ ప్రేక్షకులు అందరూ సద్వినియోగం చేసిన మనస్ఫూర్తి కోరుకుంటాను. సో ఒకసారి ఈ షోని అందరూ వచ్చి విజిట్ చేయండి. సో మా రేంజ్ ఆఫ్ కలెక్షన్ అనేది మీకు అందరికీ అర్థమవుతుంది. సో ఈ అవకాశానికి మనం పిలవంగానే సో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ షో లాంచ్ చేయడం కోసం వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైతాంగ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూర్చేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓరలేని తనంతో వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా ప్రజా ప్రయోజనాలు కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కుందావారి కండ్రిక ఒక గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నగదు చెక్కులను అందజేశారు. గ్రామంలో పాడి పరిశ్రమ పరంగా పాల కేంద్రంలో అత్యధికంగా పాలు పోస్తున్న రైతులను సత్కరించి వారికి కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా సబ్సిడీ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ రైతాంగ శ్రేయస్సుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిసి ఏడాదికి 20,000 చొప్పున ఆర్థిక సాయం రైతులకు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ తదితర దేశాలలో పర్యటన చేస్తున్నారని, పెట్టుబడులు రాకుండా కంపెనీలకు వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నారన్నారు. అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. బుడమేరు వరద విషయంలోనూ వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తోందని చెప్పారు. భవిష్యత్తులో బుడమేరు వరద జనవాసాలలోకి రాకుండా ప్రభుత్వం అన్ని పటిష్ట చర్యలు తీసుకుందన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రైతులకి ఒక భద్రత, ఒక భరోసా, ఇది రైతు ప్రభుత్వం అనే ఒక భావన మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక రైతన్నలందరూ కూడా కలిగింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 20,000 రూపాయలు రైతన్న ఖాతాల్లో 3 దఫాలుగా ఇస్తా ఉన్నాం. ఈరోజు మొదటి విడతగా ఖరీఫ్కి 7,000 రూపాయలు మొదటి విడతగా రాష్ట్రంలో 50 లక్షల పైచిలుకు రైతన్నలకి ఈరోజు 7,000 రూపాయలు విడుదల చేశాం. అటు కిసాన్ భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 కానీ, ఇటేపు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5,000 కానీ 7,000 రూపాయలు ఇచ్చాం. గత ప్రభుత్వం మాటలు చెప్పి మోసం చేసి కేంద్రం ఇచ్చినటువంటి కిసాన్ భరోసా నిధులను కూడా డైవర్ట్ చేసి మాయం చేశారు. అంటే రైతన్నలకి మోసం చేశారు గత ప్రభుత్వంలో. ఇవాళ రైతు ప్రభుత్వం వచ్చింది, చంద్రన్న ప్రభుత్వం. 2014, 2019లో కూడా 21,000 కోట్లు ఆ రోజు రైతుల ఖాతాల్లో డబ్బులు ఇచ్చి మరి ఆ రోజున రైతన్నలు ఆదుకున్నాం. మళ్ళీ ఈరోజు రైతు ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక రైతులకి నిత్యం పండగలాగుంది. అటేపు నాణ్యమైనటువంటి విత్తనాల సరఫరా కానీ, ఎరువులు సరఫరా కానీ, ధాన్యం వేసిన వెంటనే బ్యాంకుల్లో రైతుల ఖాతాలో డబ్బులు ఇవ్వటం కానీ, అలాగే పాడి రైతులు, ఉద్యానవన రైతులు అందరికీ అండగా ఉంటూ ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో భాగమైనటువంటి కుందావారి కండ్రిక గ్రామంలో రికార్డు స్థాయిలో పాల ఉత్పత్తి జరుగుతుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం వల్ల. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అనుచరుడు గరికపాటి శివ పిఏ గోపాల్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల్లో నగదును వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఎంపీ ఇంటి వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. బందర్లోని మెడికల్ కాలేజ్, కృష్ణా యూనివర్సిటీ విద్యాశాఖల అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇదే రకం ఎండలో కూర్చున్న సార్ వాళ్ళు వద్దంటే బయటకు వచ్చేసి
ఇప్పుడు పని లేకపోతే చెప్పి అక్కడికి వెళ్ళి ఆయనేమో ఆ ఓట్లను బయటికి గంటేశారు మమ్మల్ని అందరం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది మీకు 31 జూలై 1:00 కల్లా మమ్మల్ని విజయవాడ ఇన్నోవేల్ హోటల్ కి రమ్మన్నారు. అందరం మేము పొద్దున్నే 9-10 గంటలకల్లా రెడీ అయ్యి మేము ఇన్నోవేల్ హోటల్కి వెళ్తే అక్కడ హోటల్ బుకింగే చేయలేదని నడు రోడ్డు మీద నుంచోబెట్టారండి. అక్కడ వెయిట్ చేసి వాళ్ళు తరివేటప్పటికి మేము బయటకు వచ్చేసాం. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. మాకు న్యాయం చేయండి. చేస్తారు నో డౌట్ దాంట్లో ఉన్నారు. కేంద్ర రవాణా ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రి గడ్కరీకి ఆలయ ఈవో వికే సీనా నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీస్సులు అందించగా తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో సీఎం రమేష్, ఎంపీ బాపట్ల ఎంపీ టి కృష్ణ ప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు పి మాధవ్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భానుప్రకాష్, ఇతర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం సందర్భంగా చంద్రబాబు నాయుడు తాను బతికి ఉన్నంత వరకు రైతులకు భరోసా ఉండదు అంటూ మనసులోని నిజాన్ని బయటపెట్టారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దశలో చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు తన హయాంలో ఎటువంటి భరోసా ఉండదని, ఇది తన వాగ్దానం అంటూ రైతుల పట్ల ఆయనకు ఉన్న వ్యతిరేకత, వ్యవసాయం పట్ల ఆయనకు ఉన్న ద్వేషాన్ని చాలా ధైర్యంగా ప్రకటించారని అన్నారు. తన కుమారుడు నారా లోకేష్ ను ప్రమోట్ చేసుకునేందుకు అన్నదాత సుఖీభవ ప్రారంభానికి సంబంధించిన అధికారిక పత్రికా ప్రకటనలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. ఏ పేపర్ చూసినా కూడాను చంద్రబాబు గారి అడ్వర్టైజ్మెంట్, వాళ్ళ కుమారుడు, అదేవిధంగా వీళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూస్తానే ప్రపంచంలో ఉండేటివన్నీ కూడా మేమే చేశామనేటువంటి రీతిలో కనీసం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వకుండా రాష్ట్రంలో ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేస్తా ఉన్నారో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడాను ఏదైతే ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్ సంబంధించినటువంటిది అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మార్గదర్శకాల ప్రకారము పొలిటికల్ పార్టీస్ కానీ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరైనా కూడాను ఎవరి ఫోటో వేయాలి ఏంటి అనేటువంటిది క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ ఏమిచ్చాయంటే క్లియర్ గా ఫోటో సంబంధించినటువంటిది Government advertisement should generally avoid using photographs of political leaders. If a photo is deemed to necessary for effective messaging, it should be limited to the President, Prime Minister, Governor or Chief Minister. So, Mukhyamantri garu gaani ఫోటోలు అవాయిడ్ చేయమని, ఒకవేళ మెసేజ్ ఏదైనా పంపించాలనుకుంటే, ఒకవేళ భారత ప్రభుత్వం అయితే రాష్ట్రపతి వారు కానీ ప్రధానమంత్రి గారివి
రాష్ట్ర వరకు వచ్చే లోపల గవర్నర్ గారివి లేదంటే ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకోవచ్చు, ఏదైనా మెసేజ్ పంపించాలని క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు వారు గైడ్ లైన్స్ ఇస్తే మన రాష్ట్రానికి వచ్చే లోపల ఒక్కసారి ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ లో అన్ని పత్రికలు చూస్తే దేశవ్యాప్తంగా చేసుకోవాల్సిన పండుగ పింగళ వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈ సందర్భంగా తెలియజేశారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య జెండాను తాను ఆవిష్కరించడం భగవంతుని ఇచ్చిన అదృష్టమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పింగళి, రాష్ట్ర నేతలు వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ మచిలీపట్నంలో పింగళి వెంకయ్య అధ్యాపకుడిగా పనిచేశారని పేర్కొన్నారు. యూనియన్ జాక్ కథ పింగళి వెంకయ్యను కదిలించిందని, నేషనల్ ఫ్లాగ్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ అనే పుస్తకం పింగళి వెంకయ్య రచించారు అన్నారు. 1921లో విజయవాడలో త్రివర్ణ పతాకాన్ని మహాత్మా గాంధీకి బహుకరించారని తెలిపారు. కంబోడియా నుంచి మేలి రకం పత్తి తీసుకొచ్చి పత్తి వెంకన్నగా పిలువబడ్డారన్నారు. చిట్టినగర్లో తనకు కేటాయించిన స్థలంలోనే జీవించిన పింగళి వెంకయ్యను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా మనం చేసుకోవాల్సిన ఒక గొప్ప పండగగా నేను భావిస్తున్నాను. అనేక మంది దేశంలో పుట్టి వాళ్ళ యొక్క ఏ కార్యం కోసం అయితే పుట్టారో ఆ కార్యం పూర్తి చేసి వాళ్ళ జీవితాన్ని పూర్తి చేస్తుంటారు. కానీ పింగళి వెంకయ్య గారు తను మరణించిన ఇప్పటికీ మన జాతీయ జెండా రూపంలో శిఖరాగ్రాన్ని నిలిచి ఎప్పటికీ ఎగురుతూ ఉంటాడు. ఇది యాదృచ్ఛికం కానీ దైవ నిర్ణయం కానీ ఏ వ్యక్తి చేత మన యొక్క జాతి జెండా నిర్ణయించబడాలో అటువంటి ఒక మహోన్నత వ్యక్తి చేత నిర్ణయించబడటం ఆ యొక్క భగవంతుడి యొక్క ఏచ్ఛ మనకి కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయగల మొత్తం ఆయన జీవిత క్రమంలో కేవలం జెండానే కాదు, జెండాతో పాటు జెండా వెనుకున్న ఉద్దేశం, దాని స్ఫూర్తి తన వ్యక్తిత్వంలో రంగరించుకొని మనందరికీ అందించిన ఒక మహోన్నత శిఖరం పింగళి వెంకయ్య గారు. కేవలం అతి చిన్న వయసులో 19 సంవత్సరాల వయసులో ఆయన యుద్ధంలో బోరా యుద్ధంలో పార్టిసిపేట్ చేయటం, దాని తర్వాత ప్రపంచంలో అనేక ప్రదేశాలు తిరగటం, ముఖ్యంగా ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారితో కలిసి ఏదైతే వివక్షత వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగస్వాములై మహాత్మా గాంధీ ఇచ్చే బాగా ప్రభావితమై మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి మన మచిలీపట్నం ఒక అధ్యాపకుడిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఏ జాతులు వాళ్ళ జెండా యొక్క ఆధారంగా వాళ్ళ జాతీయతను ఏ విధంగా పెంపొందించుకున్నాడో చదివిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాలకు సంబంధించిన వాళ్ళ జాతీయ జెండా వెనకాల ఉన్న కథ, ఆ జాతీయ జెండా వాళ్ళకి ఏ విధంగా స్ఫూర్తి కలిగించింది. ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రపంచంలో అనేక దేశాలు, ముఖ్యంగా యూరోప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని వాటిపై సామ్రాజ్యాన్ని వాళ్ళు స్థాపించి ముందుకెళ్తున్న తీరులో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణానది ప్రవాహక ప్రాంతాలైన పూర్ణమిఘాట్, భవానీఘాట్ మరియు సివిఆర్ ఫ్లైఓవర్, ఊర్మిళ, సుబ్బారావు నగర్లో పర్యటించి వరద ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆయిల్ ఇంజిన్ మరియు మిషనరీతో వరద నీరు ప్రవాహం నివాస ప్రాంతాలకు రాకుండా చర్యలు తీసుకుని ఫ్లడ్ డ్యూటీ టీమ్స్ ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఊర్మిళ, సుబ్బారావు నగర్ మరియు సివిఆర్ ఫ్లైఓవర్ మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్లలో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలో డీసిల్టింగ్ పనులను నిరంతరాయంగా చేస్తుండాలని, ఎప్పటికప్పుడు సిల్స్ లను తీస్తూ నీటి ప్రవాహానికి ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కె అర్జున్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగనగర్లోని షాదీకర ఫంక్షన్ హాల్లో పీఎం సూర్యగర్ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కె శివనాథ్, ప్రభుత్వ ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వరరావు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఇటీవల విజయవాడలో కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో తాను కూడా పాల్గొన్నానని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు వరకు 2000 పీఎం సూర్యగర్ అప్లికేషన్లు కూడా లేవని, గత ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మధ్య తరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కరెంటు ఖర్చు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో నివసించే పేద ప్రజల కోసం ఉచితంగా 150 గజాల రెగ్యులరైజేషన్ ను జరిపేలా జీవో నెంబర్ 30 తీసుకురావడంలో తాను ప్రత్యేకంగా కృషి చేశానని చెప్పారు. పేదలు స్థిరమైన గృహ భద్రతతో పాటు విద్యుత్ ఖర్చు భారాన్ని తగ్గించుకునే అవకాశం ఈ పథకం ద్వారా కలుగుతోందన్నారు. బోండా ఉమా గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కార్యక్రమం పీఎం సూర్యగర్. ప్రతి ఇంటికి సోలార్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే విధానం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నడుస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధానమంత్రి గారి తోడితో పాటు ఇవాళ కేంద్రం ఇచ్చే రాయితీలకి అదనంగా మరిన్ని రాయితీలు ఇచ్చి ఇవాళ బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ బీసీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఉచితంగా పీఎం సూర్యగర్ ఇచ్చే విధంగా 2 kV 3 kV వాటికి ఇవాళ మనం ఉచితంగా ఇవ్వటమే కాకుండా గ్రిడ్ నుంచి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎదురు డబ్బులు ఇచ్చే విధంగా మంచిగా పథకం రూపొందించారు. ఈ పథకం వల్ల ఎంతోమందికి దేశంలోనే కాదు రాష్ట్రంలో ముఖ్యంగా ఎంతోమందికి మంచి ఆ పథకం. ఇది అందరూ కూడా సద్వినియోగం చేయాలని కోరుకుంటాం. అంతేకాకుండా ఇవాళ మేము అన్నదాత సుఖీభవ ద్వారా మా యొక్క సూపర్ 6 హామీలో అయిన మరొక హామీని కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్రం అంతా జరుపుకున్నాం. ప్రధానమంత్రి సూర్యగర్ అని ఏదైతే ప్రతి ఇంట్లో సోలార్ పవర్ పెట్టాలని పీఎం నరేంద్ర మోడీ గారు ఆదేశాలు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డ్వాక్రా ఆర్పీలు, సచివాలయ సిబ్బంది, అలాగే బ్యాంకు మేనేజర్లు, అలాగే ఎలక్ట్రిసిటీ అధికారులు, డిఈ గారు, ఏడీలు, ఏఈలు అందరితో సమావేశం ఏర్పాటు చేశాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఈ సమావేశానికి ఇచ్చేశారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 118,000 ఇళ్ళున్నాయి, హౌసెస్. దాంట్లో 50,000 పైచిలకు ఇళ్లకి సోలార్ పవర్ పెట్టించాలనేదే టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆర్థిక విధ్వంసం చేస్తుందని ఆగ్రహం. పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారని, రాక్షస పాలన చూశామని వ్యాఖ్య. తూర్పు నియోజకవర్గానికి సంబంధించి క్లస్టర్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ QR కోడ్ రిలీజ్ చేసి కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించడం జరిగిందని వెల్లడి. శ్రావణ మాసంలో ప్రతి ఏళ్లాగానే ఆర్టిస్ట్ షో, బ్రాండెడ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ బందర్ రోడ్లోని మల్బార్ అండ్ గోల్డ్ డైమండ్స్ లో వినియోగదారుల సమక్షంలో ప్రారంభించిన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వజ్రాభరణాలు మరియు జాతి రత్న ఆభరణాలు ప్రదర్శిస్తుందని తెలిపిన షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.